అందరికీ నమస్కారం అండి. ఈ విజయదశమి శుభాకాంక్షలు. ఈ నవరాత్రులు అందరూ చాలా బాగా జరుపుకొని ఉంటారు నెల్లూరులో. అట్లనే రేపు విజయదశమి కూడా చాలా అందరూ ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చే విజయదశమి కల్లా మీరు అనుకునేవి ఏవైతే ఉంటాయో అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే పండుగలు ఏవైనా కూడా మనం సేఫ్గా క్రాకర్స్ కాల్చడం కానీ ఏదైనా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ప్రాపర్ మెజర్స్ తీసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైనా బంగారు వస్తువులు ఇలాంటివి ఏమైనా వేసుకొని వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. స్నాచింగ్స్ అట్లాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీ సేఫ్టీ ముందు చూసుకొని గుళ్ళకు వెళ్ళినప్పుడు కానీ బయటికి వచ్చేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు ప్రజానికం మొత్తానికి ఈ శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సింహపూరి గ్రామ దేవత అయినటువంటి శ్రీ ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు శరన్నవరాత్రులు పురస్కరించుకొని అనేక మంది వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ పాలక మండలి చైర్మన్లు అంటే ఇది ఒక పదవి కాదు, గుడుల్లో అంటే ఇది సేవ చేసుకునే భాగ్యము. మనం ఎప్పుడు చేసుకున్న పుణ్యమో ఇలాంటి గుళ్ళల్లో ఇలాంటి పదవులు వచ్చాయి. ప్రతి సామాన్య భక్తుడి నుంచి ప్రతి ఒక్క ఉభయకర్తలు దాతల్ని గౌరవించుకుంటూ అందరికీ వెసులుబాటు కల్పించడం మనం చేసుకోవాల్సిన సేవ అని మాకు స్ట్రిక్ట్గా చెప్పారు. అలాగే ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం విద్యుత్ దీప అలంకారాలు, నిత్య ప్రసాదాలు, అలాగే పొద్దున్నే అభిషేకం, పూజ, మూలవర్ల పూజ, అలాగే చండీ హోమం, ప్రత్యేక అలంకారం, సామూహిక కుంచుమార్చన, అలాగే పల్లకి సేవలు, వివిధ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా నిత్యం గుళ్ళల్లో జరగటం, వేలాది మంది భక్తులు రావటం. అనుకున్న దాని మీద ఎక్కువ భక్తులు వచ్చినా వాళ్ళకి ఎటువంటి అంతరాలు లేకుండా మేము ముందస్తు చర్యలుగానే మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం వల్ల ఇబ్బంది లేకుండా చాలామంది భక్తులు మా దగ్గరికి వచ్చి ఈ సంవత్సరం చాలా బాగా చేశారు, బాగుంది అని అంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మాకు తెలియకుండా మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో సీతరన్న గిరన్న మాకు ఇలాంటి సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించారు. వాళ్ళకి రుణపడి ఉంటామని, అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రజల ఆశీస్సులు అన్నపై ఉండాలని, అన్న ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళి ఆయన నిత్యం ప్రజల కోసం పోరాడే వ్యక్తి, అందరూ బాగుండాలని నిత్యం చేసే వ్యక్తి. అమ్మవారి ఆశీస్సులు బాగుండి ఇంకా ప్రజలకి బాగా చేయాలని, అన్న ఇంకా ఉన్నత స్థానంలో పోవాలని మేము కూడా కోరుకుంటూ మళ్ళీ ప్రజలందరికీ ఒకసారి ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ